75 సంవత్సరాల నర్సరావుపేట రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి బీసీ అభ్యర్థికి 2019లో టికెట్ ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీ మీ బీసీ సోదరులనే నమ్మి టికెట్ ఇవ్వడం జరిగింది. మేమంతా కూడా పోటీ పడ్డాం, టికెట్ కావాలని మేము కూడా అందరం కూడా గట్టిగా పోరాటం చేశాం. అయినా గానీ ఎక్కడ నమ్మల. పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మీరు కొంచెంసేపు పక్కన ఉన్నాయా మీ కమ్మోళ్ళు, నాకు బీసీ సోదరులు కావాలి నర్సరావుపేటలో, నేను బీసీలకు టికెట్ ఇస్తాను, చచ్చినట్టు మీరు వెళ్ళి గెలిపించుకొస్తారా లేదా అన్నాడు ఆయన. మీరంతా పోయి వాళ్ళని గెలిపించుకొస్తేనే మీకు ఏ పదవులైనా ఇస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి బీసీ సోదరుల మీద చంద్రబాబు నాయుడు గారు అంత నమ్మకం పెట్టుకుని మమ్మల్ని అందరినీ కూడా కాదని వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది అరవింద్ బాబు గారికి. వీళ్ళకి తప్పనిసరిగా అరవింద్ బాబు గారికి బీసీ సోదరులు ఒక్కళ్లే కాదు, ఎస్సీ ఎస్టీ సోదరులు, మైనార్టీ సోదరులు అందరూ కూడా తప్పనిసరిగా ఓటు వేసి ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా మీరు అరవింద్ బాబు గారిని గెలిపించాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా.